తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మున్సిపల్ కేంద్రంలో గల శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయం భక్తుల పాలిట కొంగు బంగారంగా మారింది. ఎంతో ప్రాశస్త్యం కలిగిన ఈ ఆలయం ముచ్చుకుంద నది తీరంలో శంకర్పల్లిలో ప్రధాన రహదారికి ఆనుకొని ఉండడం విశేషం. హైదరాబాద్ రాజధాని నగరానికి కూతవేటు దూరంలో ఉన్న ఈ ఆలయంలో అనేక ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. భక్తుల రాకతో భగవత్ కృపతో అలరారుతున్న శంకర్పల్లి బ్రహ్మంగారి దేవాలయం ఇప్పటికే ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా అలరారుతోంది. ఇక్కడ నిరంతరం పూజా కార్యక్రమాలు కూడా జరుగుతాయని ఏకదండి గురునాథ స్వామి శిష్యులు మరియు అనేక ఆలయాలకు ఆద్యులుగా నిలిచిన పండిత శ్రేష్ఠ వేద పాఠక పద్మకారాచార్యులు తెలియజేశారు. ఆయన ఫోన్ నంబర్ 8790228049 అని తెలిపారు. జగద్గురు మౌనీశ్వరుడు, సరస్వతీదేవి, నాగదేవత, దక్షిణామూర్తి, కామాక్షమ్మ, దత్తాత్రేయులు, మను బ్రహ్మ, మయ బ్రహ్మ, త్రష్ట బ్రహ్మ, శిల్పి బ్రహ్మ, విశ్వజ్ఞ బ్రహ్మ, విశ్వకర్మ భగవానుడు, గాయత్రి వేద మాత, వీరభద్ర స్వామి, భద్రకాళి, వీర బ్రహ్మేంద్ర స్వామి వారి సతీమణి గోవిందమాంబ వారి ప్రియ శిష్యుడు సిద్ధయ్య, గ్రామ దేవత పోలేరమ్మ వారి మనమరాలు ఈశ్వరమ్మ, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడితో పాటు కింది భాగంలో పంచముఖ ఆంజనేయ స్వామి కూడా ఉండడం విశేషం. అదే విధంగా ఇక్కడ నందీశ్వరుడు కూడా ఇదే ఆలయంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారని పద్మాకాచార్యులు తెలిపారు. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండల కేంద్రంలో మున్సిపల్ కేంద్రంలో ఉన్న శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయం వద్ద ఉన్నాము. ప్రత్యేకించి ఇక్కడ ఎంతో ప్రాశస్త్యం కలిగిన ముఖ్యంగా ముచ్చుకుంద నదీ తీరంలో ప్రధాన రహదారికి సమీపంలో నిర్మించిన శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయం భక్తులతో అలరారుతున్నది. భక్తుల ఇలవేల్పుగా తీర్చిదిద్దబడ్డ బ్రహ్మంగారు ప్రాశస్త్యానికి సంబంధించి ఇక్కడ నిత్యం నిరంతరం పూజలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా శివునితో పాటు ఇతర విగ్రహాలు, ఇతర దేవతా మూర్తులు కూడా ఇక్కడ మనం వేచేసి ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏకదండి మఠాధిపతి గురునాథ స్వామి గారి శిష్యులు పద్మాకరాచార్యులు ఇక్కడ మనతో ఉన్నారు. వారినే ఇక్కడ ఆలయ వివరాలు కూడా అడిగి తెలుసుకుంటాం. పద్మాకరాచార్యులు గారు చెప్పండి, ఇక్కడ శంకర్పల్లిలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ విశేషాలు. ఓం నమో విశ్వకర్మణే. విశ్వకర్మ సమారంభం కాళాస్తాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. ఏ యాదగిరి పీఠస్థం సద్గుణస్తోమభూషణం గురునాథం నితేంద్రనాం వందే ఇంద్రియ నిగ్రహం. చింతిని క్షేత్రవాసాయ కృష్ణాదిరవిహారిణి సర్వధర్మస్వరూపాయ మౌనేశ్వరాయ నమో నమః. విరాట్ పద విఖ్యాతం సిద్ధానంద ప్రదాయకం కాలజ్ఞాన ప్రబోధకం వీరబ్రహ్మగురుం భజే. మా నాన్నగారి పేరు కీర్తిశ్రీ బ్రహ్మశ్రీ సదానందాచార్యులు, సర్వజన బ్రహ్మరాంబ వాళ్ళ కుమారుణ్ణి. మా అన్నగారి పేరు ప్రకాశాచార్య రాజేశ్వరి. అయితే ఈ దేవాలయానికి ప్రధానంగా విశ్వకర్మ జయంతి సెప్టెంబర్ 17 రోజు విశ్వకర్మ జయంతి చేయాలనే సంకల్పం పెట్టుకున్నాడు. అయితే విశ్వకర్మ జయంతి రోజు చేయాలి అని ఆలోచించారు. అప్పుడు ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళేవాడు. హైదరాబాద్ వెళ్తూ ఉన్నారు. మనం ఇక్కడ ఏ దేవాలయం లేదు, ఎక్కడ విశ్వకర్మ జయంతి చేయడం లేదు. పూర్వ గ్రామాలలో అప్పుడు 2001లో ఎక్కడ కూడా మనం పోవాలనుకుంటే సిటీ హైదరాబాద్ వెళ్ళి అక్కడనే ఈ యొక్క కార్యక్రమం చేసుకొని వస్తుంది. మన వాళ్ళందరూ కూడా ఒకసారి అనుకున్నారు, మా అన్నగారు ఏం ఆలోచించాడు, ఒకరోజు మన ప్రాంతంలో కూడా విశ్వకర్మ జయంతి యజ్ఞం చేయాలి అని ఆలోచించినప్పుడు కృష్ణమాచార్య అని చెప్పి అప్పుడు స్వర్ణకార అధ్యక్షుడు ఆయన. అయితే ఆయన దగ్గరికి నేను మా అన్నగారి ఇద్దరం వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఆయన మనం ప్రతి సంవత్సరం అక్కడ వెళ్ళడం ఎందుకు హైదరాబాదు, ఈసారి మన దగ్గరనే విశ్వకర్మ యజ్ఞం చేద్దామని చెప్పి నేను అనడం జరిగింది. సరే అని చెప్పి ఆయన కృష్ణమాచార్య కూడా నిజమే అని చెప్పి ఒప్పుకున్నాడు. తర్వాత అచ్యుత అంజయ్య వీళ్ళందరూ కూడా అంజయాచారి, అచ్యుతాచారి, మరి ఇంకా సుజ్ఞానాచారి వీళ్ళంతా ఇంకా శంకర్పల్లిలో అనేక మంది ఆచారులు వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా అందరి అభిప్రాయం మేరకు విశ్వకర్మ జయంతి శంకర్పల్లిలో చేయాలి అనే సంకల్పం పెట్టుకుంది. అయితే అదే రోజు సెప్టెంబర్ 17, 2001
మన గీతా మందిర్ లోపల అందరు కూడా ఈ యొక్క నీ ఫోన్ అంతా కలిసి చేసి వచ్చిన తర్వాత 2006లో 2013-14 ప్రాంతంలో దేవాలయం విగ్రహాలను ఆలగడ్డ పోయి విగ్రహాలను తీసుకురావడం జరిగింది. అక్కడ నుంచి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంగా ఇది ప్రప్రథమంగా వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం అని అనుకున్నాము. అయితే కృష్ణ అని చెప్పి 1108 విగ్రహాలు కట్టిస్తానన్న ఆయన ఈ శివాలయం కూడా కట్టిండి అని చెప్పి కొంచెం కొన్ని రోజులు మనస్పర్ధలు వచ్చిన తర్వాత ఆగిపోయింది. విశ్వకర్మ దేవాలయమే కాకుండా వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం, ఖచ్చితంగా వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం ఒకటే కట్టుకోవాలనే సంకల్పం పెట్టుకుంది. కాబట్టి అదే కాకుండా ఇది కూడా నిర్ణయించుకోవడం జరిగింది. అన్ని వాళ్ళ అభిప్రాయం మేరకు అందరూ కలిసి దేవాలయాన్ని నిర్మాణం జరిగింది. ఈ దేవాలయం ఒక స్థితి ఈరోజు మన శంకర్పల్లిలో పెద్ద దేవాలయంగా ప్రఖ్యాతి చెందింది. ఇంకో విషయం ఏంటంటే విశ్వకర్మ దేవాలయం అంటూ మనకు ఎక్కడ కూడా లేదు, మీరు ఎక్కడ పేరు కూడా ఉండరు. కాబట్టి మా గురువుగారు అయిన గురునాథ స్వామి ఏం చేయాలంటే ఇక్కడ మనం విశ్వకర్మ దేవాలయాన్ని నిర్మించాలి అనే సంకల్పం పెట్టుకొని ఆయన విశ్వకర్మ దేవాలయాన్ని నిర్మించడం సంకల్పం. ఆ రోజు విశ్వకర్మ సెప్టెంబర్ 17 నాడు సభాముఖంగా చెప్పడం జరిగింది. అందరూ కూడా మనం ఇక్కడ ఇంకొక విషయం ఏం చెప్పిండంటే మన సమాజం విశ్వబ్రాహ్మణ సమాజం ఆ రోజు ఒక మాట చెప్పిండు. ఆయన ఏం చెప్పిండంటే ఏ దేవాలయానికి వెళ్ళినా సరే, ఎక్కడ మీరు వెళ్ళినా సరే మనం మొక్కుతున్నది విశ్వకర్మకే. ఎట్లా విశ్వకర్మకు మొక్కుతున్నాము అని ఆ రోజు ప్రస్తావన వచ్చింది. నాగభూషణం గారు, పిలుగుల నాగభూషణం గారు తెలుగులో అనువాదం చెప్పిండు ఆ రోజు ఆ విషయాన్ని. అయితే ఏమని చెప్పిండు, మనం ఒక దేవాలయానికి వెళ్ళినప్పుడు తాళం వేస్తారు. ఆ గుడికి తాళం వేయడం ఏంటిది, మనుబ్రహ్మ అంటే కమ్మరాయన అని మనం వాడుక భాషలో అంటాం. దానికి తర్వాత దర్వాజ తయారు చేస్తాం ఆ దేవాలయానికి. ఆ దర్వాజ ఎవరు తయారు చేస్తారు, మయబ్రహ్మ సృష్టినంతా కూడా నిర్మాణం చేసిండు. అట్లాంటి విశ్వకర్మ భగవానుడు ఎక్కడ కూడా ఆయన మనం చిన్న భావంలో లేకుండా ఉన్నది. ప్రపంచంలో దైవ రూపము అంటే హిందువులు కానీ, ముస్లింలు కానీ, క్రైస్తవులు కానీ ఎవరికి స్వరూపాన్ని ఏ రూపాన్ని కావాలన్నో వాళ్ళకు రూపకల్పనే విశ్వకర్మ భగవానుడు. ఈ యొక్క సృష్టినంతా కూడా విశ్వకర్మ భగవానుడు అందరికీ వాళ్ళ వృత్తుల కోసం. ఇప్పుడు మనం ఏమంటాం, విష్ణుమూర్తుడు అనుకోండి చక్రం ఇచ్చిండు, అమ్మవారు అనుకోండి కత్తిచ్చిండు. కోనాపురం లోపల మా నాన్నగారు ఉన్నప్పుడు వీరభద్రాచార్య సదానందాచారి, మా నాన్నగారి పేరు వీరభద్రాచారి. అంటే ఇప్పుడు ఈశ్వరమ్మ గారి మఠాధిపతి వాళ్ళు వచ్చి వాళ్ళతో పాటు మా నాన్నగారు కూడా ఉన్నాడు. అక్కడ 1979లో ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఇంకా మనం బ్రహ్మంగారి దేవాలయాలంటే ఇప్పుడు ఎన్నెపల్లిలో కూడా విజయమాంబ అని చెప్పి రంగరాజు పాపరాజు గారి యొక్క పరంపరలో ఆమె కూడా బ్రహ్మంగారి ప్రతిష్టాపన చేయించడం జరిగింది. ముచ్చుకుందా నది విద్యాయాం యగ్రీవోపాస్మే గుణవే సర్వలోకానాం నిషదే భవయోగినః. అంటే ముఖ్యంగా భవిష్యత్తులో ఈ శంకరపల్లిలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయాన్ని ఇంకా విస్తరించే ఆలోచనలు ఏమన్నా? అంటే మనం ఇప్పుడు ఖచ్చితంగా విస్తరిస్తుంది అనే భావం అయితే మా లోపల ఉంది. ఎందుకంటే మా గురువు గారు చెప్పిండు, ఆయన ఇది పెద్ద దేవాలయం అవుతుంది, పుణ్యక్షేత్రంగా మారే అవకాశం ఉంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. నమ్మలేడు. ఎందుకు నమ్మడు, మన ఆయనకు దమా ఖరాబ్ అయింది, వాళ్ళకు మధ్యస్థిమితం లేదనుకుంటాడు. అదే మనం దాన్ని క్రియ చేసి పాలను బాగా మరగబెట్టిన తర్వాత ఒక దినం దాంట్లో నెయ్యో మనం చింతపండు వేస్తే పెరుగుగా మారుతుంది, లేకపోతే నిమ్మకాయనో ఏదో ఒకటి వేస్తే పెరుగుగా మారుతుంది. ఆ పెరుగు తర్వాత ఆ పెరుగును మర్దిస్తే, అంటే ఇప్పుడు చల్లకవ్వాలి ఎవరి ఇళ్ళల్లో లేవు, దాన్ని మర్దన చేసే విధానం కూడా ఎవరికి తెలియదు. ఇప్పటి మహిళలకు అస్సలు తెలియదు. మనం మర్దన చేసిన తర్వాత అందులో నుంచి వెన్న వస్తుంది. ఆ వెన్నను తీసుకుపోయి మరిగించిన తర్వాత అది నెయ్యి అవుతుంది.